హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కే ఆన్సర్, ఓన్లీ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రం నేను స్కాన్ చేసిన బుక్లో నుంచే. అండ్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం. ఎంత టైం ఉంటుంది, ఎలా రాయాలి అండ్ సమ్ బేసిక్ స్టెప్స్ ఉంటాయి కదా క్వశ్చన్ ఆన్సర్స్కి, అవి తెలుసుకుందాం. మీరు స్కిప్ చేస్తూ చూస్తే ఇది బోర్డు పైన పీపీటీ ప్రజెంటేషన్ అలా కాదు కదా, ఓన్లీ వాయిసే కాబట్టి ఆనిముత్యాలు రాలిపోతూ ఉంటాయి. అవి రాలినప్పుడే మీరు ఏరుకోవాలన్నట్టు. ఏదో ఫన్నీగా చెప్పిన. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ముందు మనము ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అండ్ పేపర్ ప్యాటర్న్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అని వాటి నేమ్స్ చూద్దాం. నేమ్స్ చూస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది ఆ యూనిట్లో ఏముంది ఏంటి అని. ఫస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. ఫస్ట్ యూనిట్ 1లో ఏముంటుందంటే కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, ప్రొనౌన్సియేషన్ కానీ ఇలా ఉంటాయి. ఇంకా కొందరు ఇట్లా ప్రొనౌన్సియేషన్ రాంగ్గా చేస్తారు కదా, కాంప్రిహెన్షన్ ఇలా అంటారు కదా. ఆ మిస్టేక్స్ పైన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ యూనిట్ 2 లిజనింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. లిజనింగ్ LSRW అంటారు కదా. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇందులో మీరు 4 క్వశ్చన్స్ ఈజీగానే కనిపెట్టచ్చు మీరు యూనిట్ నేమ్స్ చూసే. లిజనింగ్ పైన ఒక క్వశ్చన్, స్పీకింగ్ పైన ఒక క్వశ్చన్, రీడింగ్ పైన ఒక క్వశ్చన్, రైటింగ్ పైన ఒక క్వశ్చన్ చూసుకోవాలి. ఇందులో ఓవరాల్గా ఏముంటుందంటే టైప్స్ ఆఫ్ లిజనింగ్ కానీ, ఎఫెక్టివ్ లిజనింగ్, టైప్స్ ఆఫ్ స్పీకింగ్ కానీ, లెటర్స్ ఫార్మేట్ ఎలా రాయాలని, ఎస్ఎస్ ఎలా రాయాలని, ఇంకా ఇట్లుంటాయి. రీడింగ్, ఎఫెక్టివ్ రీడింగ్ కానీ, స్పీకింగ్ స్టెప్స్ ఏంటి, ఇంకా ప్రొనౌన్సియేషన్, నెగోషియేషన్, ఇంకా ఎపోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనీమ్స్. మనము పేపర్ ప్యాటర్న్ చూద్దాం. పైన యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అని ఉంది కదా. యోగా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ 2 పేపర్స్, జస్ట్ ఓన్లీ 35 మార్క్స్కే మనము థియరీ ఎగ్జామ్ రాస్తాము. సెంటర్లోకి రాస్తాం కదా, అది ఓన్లీ మనం 35 మార్క్స్కే రాస్తాం. ఇంకా 15 మార్క్స్ మనకు ఇంటర్నల్స్ అని, రికార్డ్స్ అని, ఇంకా అటెండెన్స్ అని వాటిపైన 15 వేస్తారు. టోటల్ 50 మార్క్స్కే. యోగాకి 50 మార్క్సే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి టోటల్ ఓన్లీ 50 మార్క్సే. ఇది జస్ట్ 1.5 అవర్ ఉంటుంది అంతే, 3 అవర్స్ ఉండదు. మీరు 3 అవర్స్ ఉంటుందని తీరిగ్గా రాసుకుంటూ చేస్తే కథం 1.5 అవర్ అయిపోయింది అని చెప్పి పేపర్ ఇగ్గేసుకుంటారు ఇన్విజిలేటర్లు. అది మైండ్లో పెట్టుకోండి. అండ్ పార్ట్ ఏలో వచ్చేసి ఎన్ని ఉంటాయంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్లో నుంచి వెళ్ళి మనము 3 క్వశ్చన్స్ రాయాలి. 5 క్వశ్చన్స్ ఈచ్ యూనిట్. అంటే మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్లో 3 యూనిట్స్ ఉన్నాయి. జస్ట్ ఓన్లీ 3 యూనిట్సే. ఒక్కొక్క యూనిట్ నుండి 2 వస్తాయి, ఒక్కొక్క యూనిట్ నుండి ఒక్క క్వశ్చన్ వస్తుంది. ఇక లాంగ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి అవి 15 మార్క్సే ఓన్లీ. ఈ 20 మార్క్స్ చూడండి. ఈచ్ యూనిట్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే ఖచ్చితంగా ఆ 4 క్వశ్చన్స్లో ఒక 3 అయినా వస్తాయి మనకు తెలిసిన క్వశ్చన్స్. ఇందులో 2 క్వశ్చన్సే రాయమన్నారు, ఓన్లీ 2 క్వశ్చన్సే. మీరు 2 యూనిట్స్ చదివినా ఏం పర్వాలేదు. బట్ ఒకవేళ మనము ఈజీగా రాక వాడు కొంచెం హార్డ్గా ఇవ్వాలి పేపర్ అనుకున్నాడు అనుకో, మనం ఫెయిల్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని 3 యూనిట్స్ నుంచి వెళ్ళి ఈచ్ యూనిట్కి ఒక 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ చదివి పెట్టుకుంటే మనకు ఆ యూనిట్ నుండి డిఫరెంట్ క్వశ్చన్ వచ్చినా కానీ అదే ఆన్సర్ రాస్తే మనకు మార్క్స్ స్కోర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది 35 మార్క్స్ అని ఈజీగా తీసుకోకండి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏమంటారు, ఇన్విజిలేటర్స్ వచ్చి సైన్ చేయమంటారు కదా, అటెండెన్స్ది 2 లిస్టులు ఇస్తారు సైన్ చేయమని. ఒకటి తర్వాత ఒకటి మనం అటు చూస్తూనే ఉంటాం. మనకు ఎప్పుడు వస్తుంది, మనం దేంట్లో సైన్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇచ్చిన బుక్లెట్ పైన మనకు ఒక బుక్లెట్ ఇస్తారు కదా, దానిపైన స్టిక్కర్ పేస్ట్ చేయడం ఉంటుంది. కొందరేమో బిఫోర్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందు ఆ స్టిక్కర్ ఇస్తారు. బట్ ఇంకా కొందరేమో ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ స్టిక్కర్స్ మొత్తం పార్సల్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్కి. ఆ స్టిక్కర్ పేస్ట్ చేసి ఆ సైన్ పెట్టి అవన్నీ చేసేసరికి హాఫ్ అన్ అవర్ ఇట్లా అయిపోతుంది కదా. ఇక ఉన్న ఎంత 1 అవరే. ఆ 1 అవర్లో మీరు మొత్తం రాసేయాలి 35 మార్క్స్ది పేపరు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే డిఫైన్ ఇంటోనేషన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటోనేషన్. ఇంటోనేషన్ అంటే ఏంటి అంటే మన వాయిస్ అనేది ఒక దగ్గర తక్కువ వస్తుంది, ఒక దగ్గర ఎక్కువ వస్తుంది, ఒక దగ్గర ఎక్కువ తక్కువ అలా వస్తుంటుంది. అంటే రైజింగ్ ఇంటోనేషన్, ఫాలింగ్ ఇంటోనేషన్, రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్, లెవెల్ ఇంటోనేషన్. ఇవి టైప్స్ అన్నట్టు.
ఇప్పుడు ఒక ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌లో వాయిస్ అనేది మనది రైజ్ అయితే అది రైజింగ్ ఇంటోనేషన్. ఒక సెంటెన్స్ ఎండింగ్‌లో మన వాయిస్ అనేది ఫాల్ అవుతాయి. దాన్ని ఫాలింగ్ ఇంటోనేషన్ అంటారు అంతే. దాంట్లో ఏంటి అంటే మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసినప్పుడు సో, ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌లో జస్ట్ కొంచెం మెల్లిగా అంటాం గదా! సో, అలా మీకు ఆన్సర్ గూడా నేను చూయించిన. అండ్ అలా మీకు హెడ్డింగ్స్ ఉంటాయి గదా! ఓన్లీ హెడ్డింగ్స్ మీరు హైలైట్ జేయండి. హెడ్డింగ్స్ హైలైట్ జేసి అందులో మ్యాటర్ కొంచెం మీరు సోది రాసినా గూడా ఏం గాదు వాళ్ళు తీసుకుంటారు. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో, కమ్యూనికేషన్ ప్రాసెస్ ఏంటి అని. సో, ఈ వీడియోలో ఎందుకు స్టెప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే సో, క్వెషన్ అండ్ ఆన్సర్స్ సో, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఇది న్యూ సిలబస్‌లోనే యాడ్ అయిన సబ్జెక్ట్ గదా! దీనికి ప్రీవియస్ పేపర్స్ గానీ, ఇంకా రిపీట్ అయిన క్వెషన్స్ గానీ, ఇలా ఏమి లేవు. సో, ప్రీవియస్ పేపర్స్ చూద్దామన్నా గూడా ఏం లేవు. సో, లాస్ట్ ఇయరే యాడ్ అయిన సబ్జెక్ట్ గదా! అందుకని ప్రీవియస్ పేపర్స్ ఏం చూపియలేదు. అందుకే ఈ స్టెప్స్ చూపిస్తే ఏంటి అంటే, కొందరు చదవలేని వారు వింటూ ఉంటారు బస్‌లలో. సో, నేను అలాగే ప్రిపేర్ అయ్యా. మాకు బస్‌లో ఒక 2 అవర్స్, 3 అవర్స్ జర్నీ ఉంటుండే. నేను ఒక సిస్టర్‌తో వెళ్తుండే. అప్పుడు మేము షేర్ చేసుకునేవాళ్ళం. నువ్వు ఏ క్వెషన్స్ చదివినావు? నేను ఈ క్వెషన్స్ చదివినా. ఈ క్వెషన్‌లో ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇలా రాయాలి. ఇంకా ఇలా రాస్తే ఇంకా బావుంటది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళం. సో, బస్‌లలో ఒకవేళ మేమిద్దరం సేమ్ బస్ రీచ్ గాక వేరే బస్‌లలో ట్రావెల్ చేస్తే సో, ఆ రోజు ఎగ్జామ్ మొత్తం గజిబిజి ఉంటది. సో, అలా ఉంటది. మీ ఫ్రెండ్స్ వస్తే గూడా మీరు షేర్ చేసుకోండి. ఇలాగని నేను చదివిన క్వెషన్స్ చెప్తే ఆమెకి ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయేమో అలా నిబ్బా థింగ్స్ చేయకండి. సో, ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ చూద్దాం. సో, కమ్యూనికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే మనం కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ చేయాలని. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఐడియా ఫార్మేషన్. సో, సో, దీనిపైన ఈ విషయం పైన మనం ఇలా మాట్లాడదాం అనే ఒక ఐడియా అన్నట్టు. సో, ఐడియా తర్వాత ఎవరు కావాలి? ఆ ఐడియాని ఇంకా డెవలప్ చేసేవాళ్ళు. అంటే ఎవరైతే చెప్తారో ఆ చెప్పేవాళ్ళు సెండర్ ఆర్ ఎన్కోడర్ అంటారు. ఒక పర్సన్ ఉంటారు గదా! ఆ పర్సన్ ఆ ఐడియాని చెప్తాడు. సో, ఆ ఐడియాని చెప్పే పర్సన్‌ని మనం ఏమంటాం? సెండర్ ఆర్ ఎన్కోడర్ అని. నెక్స్ట్ ఈ ఎన్కోడింగ్ నుంచెల్లు మనం టైప్ చేసిన దాన్ని ఏమంటాం? మెసేజ్. సో, నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఏంటి అంటే మెసేజ్. సో, మెసేజ్ తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ ఛానల్ ఆర్ మీడియం. మనం ఈ మెసేజ్‌ని దేని ద్వారా మనకి రిసీవర్ ఉంటారు గదా! సో, ఎవరికైతే ఈ ఐడియాని, ఈ మెసేజ్‌ని పంపాలనుకుంటున్నామో వారిని రిసీవర్ ఆర్ డీకోడర్ అంటారు. సో, ఛానల్ అండ్ మీడియం అంటే సో, నేను వాట్సాప్ ద్వారా పంపాలనుకుంటున్నా. లేదంటే నేను ఫోన్ ద్వారా మాట్లాడాలనుకుంటున్నా. లేదంటే నేను ఫేస్ టు ఫేస్ వెళ్లి మాట్లాడాలనుకుంటున్నా. అలా రాయాలి. సో, నెక్స్ట్ మీడియం ద్వారా సో, వాట్సాప్ ద్వారా నేను రిసీవర్‌కి పంపిన. సో, ఆ రిసీవర్ ఆర్ డీకోడర్ అంటారు. సో, ఎన్కోడర్, డీకోడర్ లేదా ఏమంటారంటే ఎన్కోడింగ్, డీకోడింగ్. సో, మనం మెసేజ్‌ని ఇప్పుడు టైప్ చేసిన దాన్ని డికోడ్ అంటే దాన్ని చదివితే ఏమంటారు? డికోడ్ చేసిర్రు అంటారు గదా! కొందరు ఆహ్, టెక్ నేర్చుకున్న వాళ్ళైతే ఈ వర్డ్స్ తెలిసి ఉంటాయి. ఎన్కోడింగ్, డీకోడింగ్ ఇది మొత్తం. సో, డీకోడింగ్. సో, నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి అంటే డీకోడింగ్. డీకోడింగ్‌లో మనం మొత్తం మెసేజ్‌ని చదివేస్తాం అన్నట్టు. సో, వాళ్ళు ఎవరైతే ఉంటారు గదా! ఆ పర్సన్ పంపిన మెసేజ్‌ని మనం చదివేసినాం. అది చదివినాక మనము ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి గదా! సో, ఇప్పుడు నేను మెసేజ్ ఏమని టైప్ చేసినా అంటే నాకు ఇంపార్టెంట్ క్వెషన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ పంపండి అని నేను వీళ్ళకి రిసీవర్‌కి పంపిన. సో, రిసీవర్‌కి పంపితే అతను ఆ మెసేజ్‌ని డీకోడ్ చేసిండు. సో, చదివేసిండు. చదివేసిన తర్వాత ఫీడ్‌బ్యాక్ ఏమని వస్తది? సరే నేను షేర్ చేస్తాను. లేదంటే సరే నేను తర్వాత షేర్ చేస్తాను. లేదంటే నా దగ్గర లేవు. ఇలా ఒక ఫీడ్‌బ్యాక్ వస్తది గదా! సో, దాన్ని ఫీడ్‌బ్యాక్ అంటారు. సో, ఇలా ఈజీగా గుర్తుంచుకోండి. మీరు హెడ్డింగ్స్‌ని ఇలా గుర్తుంచుకుంటే రాసేయగలుగుతారు. మరి బట్టి అట్లా రాయకండి. సో, ఇంకొకటి ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్‌ని తెలుగులో రాయొచ్చా అని అడిగారు ఎవరో. సో, ఇది సబ్జెక్ట్ నేమే ఇంగ్లీష్. దీన్ని తెలుగులో ఎలా రాస్తారసలు? ఇందులో ఉన్న యూనిట్స్ ఏంటి? రీడింగు, స్పీకింగు అంటే తెలుగులో చదవడం, రాయడం ఇలా రాయొచ్చనుకోండి. బట్ ఇది మట్టుకు మీరు ఇంగ్లీష్‌లో రాసేయండి. తెలుగులో రాయకండి. ఇంగ్లీష్‌లోనే రాయాలి. ఇది తెలుగులో అసలు ఉండదు. ఇంగ్లీష్‌లోనే రాయాలి. అంటే ఇందులో సిలబస్ ఏముందంటే కాన్సోనెంట్స్ గానీ, ఓవెల్స్ గానీ, టైప్స్ ఆఫ్ లెటర్స్ ఫార్మేషన్ గానీ, ఇంకా సెంటెన్సెస్, ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ ఇవన్నీ ఉంటాయి గదా! టెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. అంటే మీరు తెలుగులో ఇది రాయలేరు అసలు. అలాంటి ఆలోచన పెట్టుకోకండి. ఇది ఎలాగోలా రాసేయండి ఇంగ్లీష్‌లో. ఇక మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మీరు తెలుగులో రాసినా నో ప్రాబ్లమ్. నేను పీడీఎఫ్‌ని టెలిగ్రామ్‌లో షేర్ చేస్తాను.
ఆ పీడిఎఫ్ చూస్తూ ఈ వాయిస్ వినండి. సో, అలాగైతే మీకు మంచిగా అండర్‌స్టాండ్ అవుతది. సో, నేను పీడిఎఫ్ ఇక్కడ కొంచెం పోస్ట్ చేస్తా అనుకున్నాను. మళ్ళీ ఇంపార్టెంట్ క్వెషన్స్ కనిపిస్తలేవు. మీరు స్కిప్ చేశారంటారు కదా! అందుకోసమని నేను పీడిఎఫ్ టెలిగ్రామ్‌లో పెడతాను. అది చూస్తూ ఈ వాయిస్ వింటే ఇంకా మీకు మంచి క్లారిటీతో అర్థం అవ్వచ్చు. ఇది ఈజీయే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో, వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనము మాట్లాడడం. నాన్ వర్బల్ అంటే మాట్లాడకుండా అవ్వడం. సో, ఇలా మాటలు రాని వారికి సైన్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా! సో, చేతులు ఊపుతూ, కాళ్ళు ఊపుతూ మాట్లాడి మెసేజ్‌ని ఫార్వర్డ్ చేస్తారు అలా. సో, నెక్స్ట్ థర్డ్ ఏంటంటే రిటన్ కమ్యూనికేషన్. సో, రాసి కూడా మనము వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో, లిజనింగ్. సో, వాళ్ళు ఏదైనా చెప్తే వారిది మనం విని కూడా వారితో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో, నెక్స్ట్ విజువల్ కమ్యూనికేషన్. విజువల్ కమ్యూనికేషన్స్ అంటే ఎలా? సో, డ్రాయింగ్స్ గానీ ఇప్పుడు అతను ఒకటి చెప్పాలనుకుంటున్నాడు. ఏదైనా అతను చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటో ఒక బోర్డ్ పైన డ్రా చేసైనా, కలర్స్ ఏసైనా, లేదంటే ఏదైనా సింబల్స్ రూపంలో కూడా చెప్పచ్చు. సో, అలా అన్నట్టు. సో, నెక్స్ట్ చూద్దాం. డిస్కస్ టైప్స్ ఆఫ్ లిజనింగ్. సో, ఈ కన్సోనెంట్స్, ఓవెల్స్ సౌండ్స్ ఉంటాయి కదా! అయితే నేను ఒకటి షేర్ చేస్తా. అయితే రీసెంట్లీనే ఒక 3 మంత్స్ బ్యాక్ అలా నేను ఒక ఫేమస్ స్కూల్‌కి డెమోకెళ్ళిన. అంటే కొంచెం శాలరీ ఎక్కువ అని చెప్పేసి షిఫ్ట్ అవుదామని ఇటే వెళ్ళా. అందులో అయితే 10 డేస్ చూస్తాము నీ స్కిల్స్‌ని అని అన్నారు. నా స్కిల్స్‌ని వాళ్ళు చూడలేరు. వాళ్ళ స్కిల్స్‌ని నేను చూసిన. ఏంటి అంటే నర్సరీ పిల్లలకి ఇప్పుడు మనము ఏ, బి ఇలా చెప్తాం కదా! సో, వాళ్ళు అలా చెప్పక ఓవెల్ సౌండ్స్ అయినా, కన్సోనెంట్స్ అయినా ఇట్లా రాసిన కొద్దీ వాళ్ళ సౌండ్స్ ఏస్తున్నారు. సో, మనకి గ్రామర్‌లో గానీ, ఇంటర్‌లో, డిగ్రీలో ఇలా కాన్సోనెంట్స్ ఉంటాయి గదా! ఏ అని సౌండ్ వచ్చేది ఇక్, ఇక్ అని ఇట్లా సౌండ్స్ వస్తాయి గదా! అప్పుడు అలా మనకి ఇంటర్‌లో తెలిసింది. వీళ్ళకి నర్సరీలోనే ఆ ఓవెల్స్ గానీ, ఫోనిక్స్ అంటారు స్కూల్‌లో. ఫోనిక్స్ గానీ, ఈ ఓవెల్ సౌండ్స్ గానీ నర్సరీ పిల్లలకి వాళ్ళకింకా ఏబీసీలు రాలేవు, ఏం రాలేవు. జస్ట్ ఫోనిక్స్ చెప్తున్నారు. ఇంకా ప్రైమరీ వచ్చేసి వాళ్ళకేంటంటే ఈ ఫోనిక్స్ పైననే టెస్ట్. ఫోనిక్స్ పైన ఒక సబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్ ఎలా సబ్జెక్ట్ ఉందో ఫోనిక్స్ పైన, కన్సోనెంట్స్ పైన ఒక సబ్జెక్టు. అప్పుడు అనిపించింది ఇంకా నేను ఈ జనరేషన్‌లో పుట్టుంటే ఇంకా నాలెడ్జ్ ఇంకా ఎక్కువ వచ్చి ఈ చదువు అని ఇంకా ఎక్కువ అయితుండేనేమో చదివే అంత అని. సో, నేనైతే ఫుల్ షాక్ అయిపోయినా. అసలు అక్కడ ఉండను కూడా ఉండలేదు. ఏంటి అంటే ఏదో మాన్యువల్స్ ఫాలో అమ్మని ఇంకేదో ఏదో అన్నారు. మొత్తం అక్కడ ముస్లిమ్స్ స్కూల్ అది. జస్ట్ ఏంటంటే తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. తెలుగు వాళ్ళు కావాలి. ఒక తెలుగు అమ్మాయి కూడా ఉంటే బాగుంటుంది అని యాడ్ ఇస్తే నేనెళ్తే అక్కడ మొత్తం ముస్లిమ్సే. వాళ్ళకి తెలుగు రాదు. టోటల్ ఉర్దూ, హిందీ అలా మాట్లాడుతున్నారు. సో, వాళ్ళలో కలవలేక అలా వదిలేసుకున్నా. సో, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లిజనింగ్. సో, టైప్స్ ఆఫ్ లిజనింగ్ అంటే డిస్క్రిప్టివ్ లిజనింగ్, కాంప్రిహెన్షన్ లిజనింగ్ ఇలా ఉంటాయి కదా! సో, అలా మీరు చూసుకోండి ఆ క్వెషన్. సో, నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎన్ని స్టెప్స్ ఉంటాయని. సో, ఇది జనరల్‌గా మీరు రాసేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ స్క్రీనింగ్ ఉంటది. ఏదైనా ఆప్టిట్యూడ్ టెస్ట్, రీజనింగ్ టెస్ట్ ఏదో చేస్తారు. సో, నెక్స్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ ఇట్లా స్టెప్స్ ఉంటాయి కదా! కంపెనీని బట్టి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టెప్స్ అలా ఉంటాయి. సో, ఆ ఇంటర్వ్యూ ఒకటి స్టెప్స్ పెట్టి ఒక దాంట్లో రీజనింగ్ అడుగుతారు. ఒక దాంట్లో ఆప్టిట్యూడ్ అడుగుతారు. ఒక దాంట్లో టెక్నికల్ స్కిల్స్ చూస్తారు. ఒక దాంట్లో ఇంగ్లీష్ టాకింగ్ స్కిల్స్ చూస్తారు. ఇట్లా రాసేయండి ఏముంది అందులో. సో, నెక్స్ట్ నెగోషియేషన్. సో, ఈ వర్డ్ మీరు ఎక్కడ విని ఉండరు. సో, అందుకని క్వెషన్ చూసుకోండి. సో, ఒకవేళ రీడింగ్ వచ్చినా కూడా రీడింగ్ మీరు రాయగలుగుతారు. మంచిగా చదవాలి. ఇంకా మనం లెటర్స్ నేర్చుకోవాలి, ఫోనిక్స్ నేర్చుకోవాలి. ఇదంతా రాయగలుగుతాం. నెగోషియేషన్ అసలు ఈ వర్డ్ ఎక్కడైనా విన్నామా? ఇప్పుడు నెగోషియేషన్ అంటే ఏంటి అంటే ఒక 2 గ్రూప్స్ గానీ, 2 పార్టీస్ గానీ ఉంటాయి. సో, వాళ్ళ ఇష్యూస్‌ని వాళ్ళే రిసాల్వ్ చేసుకోవడం. ఇప్పుడు ఏదైనా గ్రూప్స్ ఉంటాయి గదా! ఆ గ్రూప్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే రిసాల్వ్ చేసుకోవడం. ఏంటి అంటే ఫస్ట్‌ది ఐ విన్, యూ లాస్. అంటే ఆ 2 గ్రూప్స్‌లో ఇట్లా కాంప్రమైజ్ అయితారు గదా! అట్లా నేను గెలుస్తాను అంటే ఫస్ట్ గ్రూప్ గెలుస్తది. సెకండ్ గ్రూప్ గెలవదు. అంటే ఓడిపోతారు. అలా కాంప్రమైజ్ అయితారు గదా! కొంచెం ఓటింగ్స్ అప్పుడైనా అట్లా చేస్తారు గదా! అట్లా. నెక్స్ట్ సెకండ్‌ది ఐ లాస్ యూ విన్. సో, ఫస్ట్ గ్రూప్ ఓడిపోతది. సెకండ్‌ది విన్ అయితది. సో, ఇంకా థర్డ్‌ది
నేను ఓడిపోతా, నువ్వు కూడా ఓడిపో. ఏదైనా ఇప్పుడు పోటీ ఒక 2 గ్రూప్స్‌కి పోటీ వస్తే వాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయితుర్రు అన్నట్టు. నేను ఓడిపోతా, నువ్వు కూడా ఓడిపో. లేకుంటే మనం ఇద్దరం కలిసి గెలుద్దాం. లేకుంటే మనం ఇద్దరం కలిసి ఓడిపోదాం. లేకుంటే నువ్వు కొంచెం గెలు, నేను కొంచెం గెలు. సో, ఇవే హెడ్డింగ్స్. మీరు ఆ పీడిఎఫ్ చూడండి. ఇదేదో వాగుతుంది అనుకోకండి. సో, నెక్స్ట్ రీడింగ్. సో, ఇక్కడ మనకి యూనిట్స్ నేమ్సే రీడింగ్, రైటింగ్, ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ కదా! సో, అవైతే నేర్చుకోండి. టైప్స్ ఆఫ్ లిజనింగ్, టైప్స్ ఆఫ్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, స్కిల్స్ గాని ఏదో ఒక ఆన్సర్ నేర్చుకోండి. అన్నీ అంటే ఎఫెక్టివ్ రీడింగ్ అని, ఎఫెక్టివ్ లిజనింగ్ అని ఇవన్నీ ఉన్నాయి. సో, ఏదైనా ఒక ఆన్సర్‌ని పర్ఫెక్ట్‌గా నేర్చుకొని లిజనింగ్ వర్డ్ కనిపిస్తే అదే రాయండి. రైటింగ్ వర్డ్ కనిపిస్తే అదే రాయండి. సో, అలా రాస్తే మీకు ఇంకా స్కోర్ ఎక్కువ అవుతది. సో, నెక్స్ట్ వాట్ ఈజ్ ఎన్ ఎజెండా? సో, ఎజెండా అంటే ఏంటి? ఏదైనా మనం ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఆ మీటింగ్‌లో ఏదైతే మనం చేయాలనుకుంటామో, సో, ఈ ఈ టాపిక్స్ పైన మనం మాట్లాడాలి ఇవాళ ఈ మీటింగ్‌లో అంటే మనం రాసుకుంటాం కదా! సో, ఈ టైంకి ఈ టాపిక్ మాట్లాడదాం. సో, ఈ టాపిక్ తర్వాత ఈ టాపిక్ మాట్లాడదాం. ఈ టాపిక్ తర్వాత ఇంకొక టాపిక్. అలా ఏమేం డిస్కస్ చేసుకుంటామో అది ఫస్టే మనము ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా! ఎజెండా అని. సో, దాన్ని ఎజెండా అంటారు. సో, రియల్ టైమ్‌లో మాకప్పుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ టెస్ట్ జరుగుతుంది. సో, టెస్ట్ జరగంగా అప్పుడు ఎక్స్‌టర్నల్ వచ్చారు. ఎక్స్‌టర్నల్ అంటే ఈ క్వెషన్ వచ్చింది. ఈ క్వెషన్ వస్తే ఏమని అడిగారంటే అప్పటికే ఆన్సర్ అయిపోయింది. అలా కూర్చున్నాడు మా ఫ్రెండ్. కూర్చుంటే ఎజెండా అంటే ఏంటి అని అడిగాడు. క్వెషన్ ఏసారన్నట్టు. ఇట్లా చెక్ చేస్తారు కదా! చూస్తూ రాసారా? చూడకుండా రాసారా అని. సో, అప్పుడు ఇలా అడిగితే అతనికి చెప్పనీకి రావట్లేదు. రాసింది మంచిగానే ఓ 4 పేజెస్ అలా నింపేశాడు. కానీ చెప్పడానికి రావట్లేదు. అప్పుడు వచ్చినతను ఉంటాడు గదా! ఎక్స్‌టర్నల్ సారు. ఆ సార్ చెప్పారు. సో, మీరు ఉన్నది టీచర్ టీచర్ ట్రైనింగ్‌లో. టీచర్ అంటేనే ఒక మ్యాటర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, నువ్వు ఒక టాపిక్ నేర్చుకుంటే ఇంకా ఇద్దరికి, ముగ్గురికా ఇంకెక్కువ మందికి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగానే మీరు నేర్చుకోవాలి. ఇంకా మీరు స్టూడెంట్ కాదు. సో, టీచర్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ మీరు నేర్చుకున్న టాపిక్‌ని మీ స్టూడెంట్స్‌కి ఎలా అయితే ఆహ్, టీచ్ చేస్తారో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో అలా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేట్టుండాలి. ఇట్లా బై హార్ట్ చేసి ఇట్లొచ్చి రాసేస్తే మీరు ఈ టీచింగ్ ట్రైనింగ్ గాదు. ఇంకేదో చదువుతున్నట్టు. ఈ ట్రైనింగ్ అంటేనే ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. సో, ఇప్పుడు ఎజెండా అంటే ఏంటి అని మనం చెప్పగలిగినాం. ఇలా చెప్పగలిగినప్పుడు మనకు రాయొస్తది. అలా బట్టి పట్టే విధానంతో అది సరిగ్గా గాదు. సో, ఇదైతే మీరు కొంచెం మైండ్‌లో పెట్టుకొని చదువుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో, థాంక్ యూ.